ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఉదయకాల సమయంలో మీ అందరితో మాట్లాడాలని మరి దేవుడు నన్ను ప్రేరేపించినందువలన మీ ముందుకు నేను రావటం జరిగింది. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. మరి కొద్ది రోజుల కిందట నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో వికేఆర్ అనే ఒక వ్యక్తి, ఆయన ఒక దైవజనుడు అని చెప్పుకుంటున్నాడు. ఈ వ్యక్తి కొంతమంది అనుచరులతో కలిసి 1S ప్రోగ్రామ్ ఆ స్టూడియోలో ఒక చర్చా వేదిక జరపడం జరిగింది. ఈ యొక్క చర్చా వేదికను గనక మనం వీడియోలో గనక గమనించినట్లయితే, చూసినట్లయితే, అది ఒక తీర్పు సింహాసనం అయినట్లుగా, అతను చెప్పిందే తుది నిర్ణయం అయినట్లుగా, అది యెరూషలేము ఇక తీర్పు ప్లేస్ అయినట్లుగా, దేవుని యొక్క తీర్పుగా అతను భావించుకొని వాళ్ళ ఇంట్లో ఏదో స్టూడియో పెట్టి, ఆ స్టూడియో కూడా ఏదో వారు వీరిచ్చే డబ్బులతో అడుక్కుంటున్నాడు. మరి ఆ డబ్బులతో నడుపుతూ జరుగుతుందని నేను విన్నాను. మరి ఈ విధమైన ఆ చర్చా వేదికలో ఆయన అసభ్యకరంగా మాట్లాడటం, దేవుని వాక్యాన్ని నమ్మకుండా మరి దేవుని వాక్యాన్ని దూషించటం చూసి నా మనసు చాలా వేదన చెందింది, బాధ కలిగింది. ఎందుకంటే మరి దేవుని బిడ్డలైనటువంటి మనందరము కూడా, దైవజనులైన విశ్వాసులైన మనందరికీ దేవుని వాక్యమే తుది నిర్ణయం. ఏ వ్యక్తి చెప్పింది మనం నమ్మటానికి వీల్లేదు. అది ఏ వ్యక్తి అయినా సరే, దేవుని వాక్యమే తుది నిర్ణయం. ఈ వాక్యాన్ని మనం ధిక్కరించిపోయినప్పుడు మనము దేవుని బిడ్డలము అనిపించుకోనము. ఈ విషయాలు కొన్ని మీతో పంచుకోవాలని మరి ఈ ఉదయకాల సమయంలో నేను వీడియో చేస్తున్నాను. వీడియో శ్రద్ధగా వినండి. కొన్ని లేఖనాలు కూడా నేను మీకు మరి చదివి పరిచయం చేస్తాను. అవన్నీ మనకు తెలిసిన వాక్యాలే అయినప్పటికీ మీరు మరి ఈ లేఖనాలన్నీ కూడా పరిశీలించాలని మరి దేవుని పేరట నేను మనవి చేస్తున్నాను. మొదటగా వారు ఆ యొక్క కార్యక్రమంలో ఏం మాట్లాడారంటే, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం అనేది ఇచ్చుట అదైనను, లేక తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మం ఇచ్చుట ఇదైనను, ఈ రెండు ఎట్లా ఇచ్చినాను సరిపోతుంది, ఇబ్బంది లేదు, అది వాక్యానికి విరోధమేమో కాదని ఇంకొక వ్యక్తి, ఆ వికేఆర్ పిలిపించిన ఇంకొక వ్యక్తి కూడా, గాబ్రియల్ అనే ఒక వ్యక్తి కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే, మన సొంత ఆలోచనలన్నీ పక్కన పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే, అపోస్తుల కార్య గ్రంథంలో దేవుడు మరి మనందరం తెలుసు, పెంతెకొస్తు దినమున వారందరూ, మరి ఒకసారి లేఖనాన్ని మనం చదువుదాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమి రాయబడిందంటే, పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండాను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాటలాడసాగిరి. దేవుని వాక్యాన్ని దీవించునుగాక. ఇక్కడ ఈ అపోస్తుల కార్యము గ్రంథములో 2వ అధ్యాయంలో పెంతెకొస్తు దినమున మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళందరి మీదకి వచ్చేసింది. వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఆ యొక్క శబ్దాన్ని, వాళ్ళు స్తుతిస్తున్న
ఆ స్తుతి ఆరాధనను, వారు మాట్లాడుతున్న భాషలను బట్టి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఏమన్నారంటే, ఈళ్ళు ఉదయకాల సమయంలో మందు తాగారేమో, మత్తులుగా ఉన్నారు, అలాగ మాట్లాడుతున్నారని చెప్పి తప్పుగా అర్థం చేసుకున్నారు. అప్పుడు పేతురు గారు 12 మంది అపోస్తలుల్లో పేతురు గారు, మరి 11 మందే ఉన్నారు. అప్పటికి ఒక వ్యక్తి అప్పగించి ఎళ్ళిపోయాడు. ఈ 11 మందిలో ఉన్నటువంటి ఈ పేతురు గారు లేసి 14 వచనం మనం చూసినట్లయితే, అయితే పేతురు ఆ 11 లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది వినండి అంటూ ఒక చక్కని అంశాన్ని బోధన ఆయన బోధించాడక్కడ. ఇప్పుడు బోధిస్తుంది ఎవరయ్యా అంటే పేతురు గారు కాదు గానీ, మనం గ్రహించాల్సింది పేతురులో ఉన్న పరిశుద్ధాత్ముడు. ముందుగానే చెప్పాడు, నేనెళ్ళి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పాడు, నేనెళ్ళి పరిశుద్ధాత్మను మీ మీదకు పంపిస్తాను, ఆయన సర్వసత్యములోకి మిమ్మల్ని నడిపిస్తాడు అని చెప్పాడు యేసు ప్రభు వారు. సో ఈ రోజున ఈ పెంతెకొస్తు దినం రోజున ప్రభువారు పరిశుద్ధాత్మ మరి ఎప్పుడైతే వాళ్ళ మీదకి వచ్చిందో, ఇప్పుడు మాట్లాడుతుంది శరీరరీతిగా కనిపిస్తుంది పేతురే, కానీ పూర్తిగా మాట్లాడుతుంది ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ పేతురులో ఉండి మాట్లాడుతూ కొంత బోధ చేసినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళంతా ఇని అంగీకరించి 37వ వచనంలోకి వచ్చేలకే, అపోస్తలుల కార్యాలు 2:37 వచనంలో, వారు ఈ మాటను హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగుగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి.